శుక్రవారం హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్. ఈ మ్యాచ్లో మొదటగా హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నటువంటి తెలుగు టైటాన్స్ బెంగళూరు బుల్స్ను టాస్ గెలిచి రైడ్కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఆడింది, మంచి లీడింగ్లో ఉంది. కానీ సెకండ్ హాఫ్లో తన పేలవమైన ప్రదర్శన, అంతేకాకుండా బెంగళూరు బుల్స్ రైడ్ రూపంలో ప్లస్ డిఫెన్స్ రూపంలో విజృంభించడంతో మ్యాచ్ 42-26 తేడాతో ఘన విజయం సాధించింది బెంగళూరు బుల్స్. బెంచ్ నుంచి బయటకు వచ్చిన లెఫ్ట్ రైడర్ అక్షిత్ 9 పాయింట్లతో బెంగళూరు బుల్స్ స్టార్ ప్లేయర్గా నిలవగా, సుజిత్ సింగ్ 7 టాకిల్ పాయింట్లతో రాణించాడు. తెలుగు టైటాన్స్కు మంచి ఆరంభమే లభించింది మరియు ఆరంభంలో ఆధిక్యం సాధించింది. అయితే బెంగళూరు బుల్స్ తిరిగి గేమ్లోకి ప్రవేశించి 5-5తో సమం చేసింది. అయితే ఆతిథ్య జట్టు అయిన తెలుగు టైటాన్స్ 2 భారీ సూపర్ టాకిల్స్ ద్వారా గేమ్పై నియంత్రణ సాధించింది మరియు కెప్టెన్ పవన్ సావత్ దానిని 2 పాయింట్లతో 10-6తో మార్చాడు. హోమ్ గ్రౌండ్లోని ప్రేక్షకుల మద్దతు విరామం సమయానికి తెలుగు టైటాన్స్ 3 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ద్వితీయార్ధంలో బెంగళూరు బుల్స్ కైవసం చేసుకోవడంతో రెండేళ్ల ఆట సాగింది. వికాస్ ఖండాలో చేసిన బహుళ రైడ్ పాయింట్ 14-12 వద్ద మొదటి ఆల్అవుట్ దారితీసింది తెలుగు టైటాన్స్కు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది తెలుగు టైటాన్స్ పతనం. బెంగళూరు బుల్స్ రైడర్ అక్షిత్ అతను పాయింట్ తర్వాత పాయింట్ను సాధిస్తూనే వచ్చాడు. అతని జట్టు కోసం చాలా కష్టపడ్డాడు. ఈరోజు అతను పాయింట్ సాధించడం వల్ల 22-16 ఆధిక్యంలోకి దూసుకు వెళ్ళింది బెంగళూరు బుల్స్. ఆతిథ్య జట్టు ఒక వ్యక్తిని తగ్గుతూ మళ్ళీ ఆల్అవుట్కు అయ్యే ముందు బెంగళూరు బుల్స్ 26-19 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఆట ముగియడానికి 8 నిమిషాల సమయం ఉండగా బెంగళూరు బుల్స్ విజయాన్ని ఖాయం చేసేలా కనిపించింది మరియు వారు కొన్ని శైలిలో టాకిల్స్ కానీ రైడింగ్లో కానీ నిజంగా అద్భుతంగా చేశాడు. అప్పటికి తెలుగు టైటాన్స్ మూడోసారి కూడా ఆల్అవుట్ అయింది. ఇంకా మిగిలి ఉంది సమయం 5 నిమిషాలు మాత్రమే మరియు అక్షిత్ మరోసారి అందులోని కీలక పాత్ర పోషించాడు. అతను అద్భుతమైన మరో సూపర్ రైడ్ చేశాడు. ఆ రైడ్లో 4 రైడ్ పాయింట్లు సాధించాడు. అది బెంగళూరు బుల్స్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఓవరాల్గా మ్యాచ్ ముగిసే సమయానికి 42-26 భారీ తేడాతో ఓడిపోయి హోమ్ గ్రౌండ్లోని తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచింది. మామూలుగా అట్లే ఫస్ట్ హాఫ్ చాలా మంచిగా ఆడినటువంటి తెలుగు టైటాన్స్ ఈ విధంగా ఘోరంగా ఫెయిల్యూర్ అవుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా ఘోరం అనిపించేది. ఈరోజు మ్యాచ్లో టాప్ పర్ఫార్మర్స్గా తెలుగు టైటాన్స్ నుంచి ఉత్తమ రైడర్ పవన్ సావత్ 7 రైడ్ పాయింట్లు సాధిస్తే బెస్ట్ డిఫెండర్గా మోహిత్ 4 టాకిల్ పాయింట్లు సాధించాడు. బెంగళూరు బుల్స్ నుంచి అక్షిత్ 9 రైడ్ పాయింట్లు సాధించగా బెస్ట్ డిఫెండర్గా సుజిత్ సింగ్ 7 టాకిల్ పాయింట్ చేశారు. ఇదే కాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. తెలుగు టైటాన్స్ అయినటువంటి పవన్ సావత్ ఈరోజు 7 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 5 టచ్ పాయింట్లు ఉండగా 2 బోనస్ పాయింట్లు ఉన్నవి. ఇతను ఈరోజు టోటల్ 14 రైడ్ చేస్తే 6 మాత్రం సక్సెస్ అయ్యాయి, 5 అన్సక్సెస్ అయ్యి 3 ఎంటీ రైడ్లు చేశాడు. తర్వాత పర్వేస్ ఈరోజు జస్ట్ 1 టాకిల్ మాత్రమే చేశాడు. 5 టాకిల్లో 4 టాకిల్ అన్సక్సెస్ అయ్యి 1 టాకిల్ మాత్రమే సక్సెస్ అయింది. రోబిన్ చౌదరి ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఇతను చేసినటువంటి 6 రైడ్లో 4 రైడ్ అన్సక్సెస్ఫుల్, 2 మాత్రం ఎంటీ రైడ్లు చేశాడు. 1 పాయింట్ కూడా ఈరోజు తీసుకున్న లేక చతికిలా పడ్డాడు. ఓంకార్ 1 టాకిల్ పాయింట్ తెచ్చాడు. మోహిత్ 4 టాకిల్ పాయింట్ చేశాడు. నిజంగా ఇది కొద్దిగా మంచి పరిణామమే తెలుగు టైటాన్స్కు. తర్వాత సందీప్ దుల్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. శంకర్ 2 బోనస్ పాయింట్ల రూపంలో సాధించి తెలుగు టైటాన్స్లో అంతలో ఎంతో కొద్ది పాయింట్ తెచ్చాడు. పర్పుల్ జస్ట్ 1 పాయింటే చేశాడు. ఓంకార్ 4 పాయింట్లు సాధించాడు. బెంగళూరు బుల్స్ నుంచి చూస్తే భరత్ ఈరోజు ఫెయిల్ అయ్యాడు. ఇతను సాధించింది ఓన్లీ 1 పాయింట్ మాత్రమే. సుజిత్ సింగ్ 7 టాకిల్ పాయింట్ చేశాడు. నిజంగా అద్భుతం అనిపించింది. ఎందుకంటే ఇతను అటెంప్ట్ చేసింది టోటల్ 9 టాకిల్ చేస్తే అందులో 7 సక్సెస్ అయింది, 2 మాత్రమే అన్సక్సెస్ అయింది. ఈరోజు బెంగళూరు బుల్స్ గెలవడానికి సుజిత్ ఒక కారణం అని చెప్పవచ్చు.
అలాగే ప్రతీక్ 4 పాయింట్లు సాధించాడు. 4 కూడా ట్యాకిల్ రూపంలో వచ్చినవే, జస్ట్ మిస్ హై 5. వికాస్ కండోలా ఇతను టోటల్ ఈరోజు 24 రైడ్లు చేస్తే ఎక్కువ తిను ఎంటీ రైడ్ల కోసమే ప్రిఫరెన్స్ ఇచ్చాడు. 5 సక్సెస్ఫుల్ రైడ్ చేసి 6 పాయింట్స్ సాధించాడు, 2 అన్సక్సెస్ఫుల్ రైడ్ చేశాడు. తర్వాత అభిషేక్ సింగ్ 1 టచ్ పాయింట్ సాధించాడు. సౌరభ్ నందల్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. రామ్ సింగ్ 2 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యన్ 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఈ మ్యాచ్ ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 14 మ్యాచ్లకు గాను 58 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా, పూణేరి పల్టన్ 12 మ్యాచ్లకు గాను 52 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 13 మ్యాచ్లకు గాను 44 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంటే, గుజరాత్ గెయిన్స్ 13 మ్యాచ్లకు 44 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 13 మ్యాచ్లకు గాను 39 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంటే, బెంగాల్ వారియర్స్ 13 మ్యాచ్లకు గాను 38 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. యూ ముంబై 12 మ్యాచ్లకు గాను 36 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంటే, పాట్నా పైలట్స్ 13 మ్యాచ్లకు గాను 32 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 14 మ్యాచ్లకు గాను 37 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంది. యూ ముంబై 12 మ్యాచ్లకు గాను 36 పాయింట్లతో 7th ప్లేస్లో ఉంది. తమిళ్ తలైవాస్ 13 మ్యాచ్లకు గాను 25 పాయింట్లతో 10th ప్లేస్లో ఉండగా, యూపీఏద 13 మ్యాచ్లకు గాను 22 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. చిట్ట చివరిగా తెలుగు టైటన్స్ 13 మ్యాచ్లకు గాను 1 గెలిచి 12 ఓడిపోయి 11 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు టాప్ రైడర్స్ టాప్ 3లో ఉన్న వాళ్ళను ఒకసారి చూద్దాం. జైపూర్ పింక్ ప్యాంథర్స్ స్టార్ రైడర్ అంటే అర్జున్ దేశ్వాల్ 59 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉండగా, ఢిల్లీ కెప్టెన్ అసిఫ్ మాలిక్ 130 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. పాట్నా సచిన్ 125 టాకిల్ పాయింట్ రూపంలో, శుభం సిండే 47 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా, సహెల్ గులియా 46 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సుజిత్ సింగ్ ఏకంగా ఈరోజు థర్డ్ ప్లేస్కి ఎగబాకాడు. ఇతను సాధించిన 7 టాకిల్ వల్ల ఇప్పటి వరకు 45 టాకిల్ చేశాడు ఇతను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. తర్వాత మ్యాచ్లో అయినా తెలుగు టైటాన్స్ పుంజుకోవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ నైట్.